Hello guys, welcome back to our channel introducing BSK. Oops. టుడేస్ ఫస్ట్ సాడ్ కంటెంట్ వచ్చేసి నాకు రాని కంటెంట్. స్టార్టింగ్ లో పులిహోర పేరుతో పిచ్చెక్కించే పకోడీ గాని రోస్ట్ చేయడం. ఆగలేకపోతున్నాను సార్. ఇక లేట్ చేయొద్దు, లెట్ స్టార్ట్ బిగిన్. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి లవ్ చేయొద్దు అని చెప్పాడు. దానికి ఒక రిప్లై, తక్కువలో సింగిల్ గడివి దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. లవ్ చేయొద్దు అంటున్నావు, అసలు లవ్ అంటే ఏంటో నీకు తెలుసా అని. అది విని నా ఫ్రెండ్ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకు మాత్రమే తెలుసు వాడు ఇన్స్టాలో ఎంతమందిని తిప్పుతున్నాడు అని. ఒకడు తన ఎక్స్పీరియన్స్తో హితబోధ చేస్తున్నప్పుడు వినాలి. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫ్రెండ్ నేను ఒకరోజు బయటకు వచ్చాం. వాడి పిల్ల కోసం ఒక కవిత చెప్పమన్నాడు. నాకు రావురా బాబు, 10 వెళ్ళి సమోసా తిందాం అన్నా. వెంటనే వాడు పట్టేశాడు. తప్పుగా అనుకోవద్దు, ఒక కవిత పట్టేశాడు. ఆయిల్ ఫుడ్ తింటే వచ్చింది కొవ్వు, నీ మీద నాకుంది లవ్వు అని టైప్ చేసి పెట్టేశాడు. ఇంకేముంది, ఆవద మొహం గాడికి పిల్ల సెట్ అయిపోయి. మీ ఫ్రెండ్స్లో కూడా అమ్మాయి మనసులో కొల్లగొట్టే కవితలు చెప్పే లవర్ బాయ్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. కొంతమంది ఫిజిక్స్ని కూడా పులిహోర కోసం యూజ్ చేస్తారు, నమ్మరా? అయితే చూడండి. ఓయ్ చెప్పు, నీకు ఫిజిక్స్ వచ్చా? ఫిజిక్స్లో నేను టాపర్ ఇక్కడ. అయితే నువ్వు నా ఏవి అంటే ఫిజిక్స్లో టాపర్ అన్నావు. చెప్పు, ఏవి అంటే ఏంటి? ఆంటీ. సారీ, జోక్ చేసా. ఏయు అంటే గోల్డ్, ఆ పిల్ల ఫ్లాట్. కొన్ని స్మార్ట్ రిప్లైస్ ఎలా ఉంటాయంటే తిట్టకుండానే ఎక్కడి నుంచి దుబ్బాయి అన్నట్టుంటాయి. చూడండి. బావా పద. ఎక్కడికి? షాపింగ్కి బావా. ఫస్ట్ హాస్పిటల్కి పోదాం. ఎందుకు బావా? నువ్వు చేసే షాపింగ్ బిల్కి నా కిడ్నీ అమ్ముకోవాలి కదా. ప్రపంచంలో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు 3 టైప్స్లో ఉంటారు. 1 లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, 2 ఏజ్ ప్రాబ్లం వల్ల మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, 3 అలాంటి కాన్వర్జేషన్ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం, చూడబోతున్నాం. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం రా? 22 డిసెంబర్. ఆ రోజు ఎందుకు రా? ఏమైనా స్పెషలా? లాంగ్ నైట్ అంట ఇయర్లో. నీలో అంత వేడుందా? ఈ నిబ్బి నిబ్బా కాన్సెప్ట్స్ ఇప్పుడు అవతలో ఇరిటేట్ చేస్తూనే ఉంటాయి. ఇట్స్ ఏ నేచర్. ఇప్పుడు ఇంకా నిబ్బి చూద్దాం రండి. హలో, ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేసావా? లవ్ అనేది టైం వేస్ట్. నీకేం తెలుసు లవ్ గురించి? అవునా, నువ్వే ఏ కాలేజ్? నీ కాలేజ్ కాదు, స్కూల్ 8th క్లాస్. ఇలాంటివి చూసినప్పుడు పిల్లలతో పోవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్. ఓయ్ చెప్పు. కంగ్రాచులేషన్స్. బట్ వై? బట్ వయ్యా? You got promoted as CEO of my heart. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు సిగ్మా రూల్తో ఉండేవాడిని ఒకరిని చూద్దాం రండి. ఓయ్ బావా, ఏంటి రోజు ప్రేమగా పిలుస్తున్నావు? అంటే అది ఎక్కువ చేయకుండా మ్యాటర్ చెప్పు. లాంగ్ డ్రైవ్కి వెళ్దాం పద. పెట్రోల్కి డబ్బులు మీ బాబు ఇస్తాడా? ఇప్పుడు అమ్మాయిల కోసం ప్రతి ఒక్కడు కవి అయిపోతున్నాడు. ఇంకా లార్జ్ స్కేల్లో పులిహోర కలపాలని ట్రై చేస్తున్నాడు. అలాగని భూమి మీదవన్నీ వదిలేసి ఇప్పుడు దేవతల మీద పడ్డారు. అలాంటి 2 గ్రహాంతర వాసుల కాన్వర్జేషన్ చూద్దాం. ఓయ్ చెప్పు. ఇదిగో చెప్పు. సారీ గైస్, నెక్స్ట్ టైం ఇలాంటి కామెడీలు చేయకుండా ఉండడానికి ట్రై చేస్తా. ఎంతకన్నా బెటర్ కామెడీ ట్రై చేస్తా. మీ హోమ్ ఎక్కడా? ఏం తెలీదా? ఈ షార్ట్ కట్స్ కనిపెట్టినోడనే. అంటే ఇప్పుడు అలాంటి హ్యూమన్స్ భూమి మీద ఉంటారు కదా, ఇలాంటి ఏలియన్స్ వేరే గ్రహం మీద ఉంటారు. అందుకే నాకు తెలియదు. అడ్రస్ చెప్పు నీతో. సారీ గైస్, అనుకోకుండా వచ్చింది. బట్ ఇలాంటి దేవతలు ఎక్కడ ఉంటారో తెలియదు చెప్పు. अरे इसका तो मोए मोए हो गया. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.